Hello students, welcome back to our channel VV Lakshmi Classes. చూడండమ్మా మనం చాప్టర్ 5 అయినటువంటి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ నేర్చుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 5A లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. రోమన్ నెంబర్ 3 లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ కొసైన్ ఫంక్షన్ అండ్ కొసికెంట్ ఫంక్షన్. ఓకేనా? సో ఇక్కడ కొసైన్ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ అండ్ కొసికెంట్ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ చెక్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు ఏం చేస్తానంటే, లెట్ కన్సిడర్ g ఆఫ్ x ఈక్వల్ టు sin x అని కన్సిడర్ చేయండి. అదే విధంగా h ఆఫ్ x ఈక్వల్ టు cos x అని కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో ఇవి g ఆఫ్ x అనేది కంటిన్యూస్ చెప్తాను, h ఆఫ్ x కంటిన్యూస్ చెప్తాను. కొసైన్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అంటే ఏంటి? కొసైన్ అంటే కాస్ కదా. కొసికెంట్ కొసికెంట్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? కొసికెంట్ ఎక్స్ ని 1/sin x అని రాయొచ్చు కదా. సో అందుకోసమని sin x అనేది కంటిన్యూటీ ప్రూవ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు g అనేది కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, సో లెట్ సిబిఏ రియల్ నెంబర్ కన్సిడర్ చేశాను. సిబిఏ రియల్ నెంబర్. ఇప్పుడు సి అనే పాయింట్ దగ్గర నేను కంటిన్యూటీ చెప్పాను అనుకోండి, సైన్ ఫంక్షన్ ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ చెప్పినట్టు. ఓకే, సో జి ఆఫ్ సి అనేది ఏమవుతుందమ్మా? సైన్ సి. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేద్దాం. ఓకే, అయితే నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? ఎక్స్ అనేది సి ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు, ఎక్స్ అనేది సి ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? ఎక్స్ అనేది లెస్ దెన్ సి ఉంటుంది కదా, అవునా? ఎక్స్ అనేది సి ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే సి కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా లెస్ దెన్ సి కాబట్టి ఎక్స్ లెస్ దెన్ సి అవుతుంది. అంటే నేను ఎక్స్ ని సి మైనస్ హెచ్ అని కన్సిడర్ చేయొచ్చు కదా, ఇఫ్ హెచ్ ఇస్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అయితే. ఓకే, సి మైనస్ హెచ్, సి మైనస్ హెచ్ అనేది లెస్ దెన్ సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రూవ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి కదా. అయితే ఎక్స్ అనేది టెన్స్ టు సి అయితే హెచ్ అనేది ఏమవుతుందమ్మా? టెన్స్ టు 0 అవుతుంది. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 జి ఆఫ్ ఎక్స్ అనేది ఏమని కన్సిడర్ చేసాం? సి మైనస్ హెచ్. ఓకే, జి ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమని కన్సిడర్ చేసాం? సైన్ ఎక్స్ కదా. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో సి మైనస్ హెచ్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ సి మైనస్ హెచ్ అయింది. అండ్ మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ఫార్ములాస్ నుంచి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం రాయొచ్చమ్మా? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. తెలుసు కదమ్మా, మనం ఫస్ట్ ఇయర్ లో చేసాం. ఓకే, ఇప్పుడు ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేయండి. ఏమవుతుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ సి మైనస్ హెచ్ అంటే ఏం రాయొచ్చు? సైన్ సి ఇంటూ కాస్ హెచ్ మైనస్ కాస్ సి ఇంటూ సైన్ హెచ్. ఓకే, లిమిట్ అప్లై చేయండి. సైన్ సి ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ హెచ్ మైనస్ కాస్ సి ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్. అయితే హెచ్ అనేది 0 ని అప్రోచ్ అవుతున్నప్పుడు కాస్ హెచ్ వాల్యూ ఏ వాల్యూని అప్రోచ్ అవుతుందమ్మా? కాస్ హెచ్ అనేది 1 ని అప్రోచ్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. గ్రాఫ్ వేసి గ్రాఫ్ లోని చూపించాం. ఎక్స్ అనేది 0 ని అప్రోచ్ అవుతున్నప్పుడు సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ అనేది 1 ని అప్రోచ్ అవుతుందని, అదే సైన్ ఎక్స్ అయితే 0 ని అప్రోచ్ అవుతుందని. ఓకే, సైన్ సి ఇంటూ 1 మైనస్ కాస్ సి ఇంటూ, ఇక్కడ చూడండి హెచ్ అనేది 0 ని అప్రోచ్ అవుతుంది అంటే సైన్ హెచ్ అనేది 0 ని అప్రోచ్ అవుతుంది కదా. కాస్ సి ఇంటూ 0 వాల్యూ ఏమొచ్చింది? సైన్ సి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమైంది? సైన్ సి అయింది అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు జి ఆఫ్ సి. ఓకేనా? ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ అనేది కూడా ఫైండ్ చేయండి అమ్మా. రైట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? ఎక్స్ అనేది సి ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే అక్కడ వాల్యూస్ అన్ని గ్రేటర్ దెన్ సి ఉంటాయి కదా. ఎక్స్ గ్రేటర్ దెన్ సి అంటే మనం ఎక్స్ ని సి ప్లస్ హెచ్ అని కన్సిడర్ చేయొచ్చా? ఇఫ్ హెచ్ ఇస్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. ఓకే, సి ప్లస్ హెచ్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ సి ఉంటుంది. అదే విధంగా ఎక్స్ అనేది టెన్స్ టు సి అయితే హెచ్ అనేది ఏమవుతుంది? టెన్స్ టు 0. సో అప్లై చేయండి. లిమిట్
x టెన్స్ టు c అంటే ఏమవుతుంది h టెన్స్ టు 0 g ఆఫ్ x అనేది ఇక్కడ ఏమని కన్సిడర్ చేసాం c ప్లస్ h దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 g ఆఫ్ x అంటే మనం ఏమని తీసుకున్నాం sin x కదా అంటే ఇక్కడ x ప్లస్ లో c ప్లస్ h ఉంది కాబట్టి sin ఆఫ్ c ప్లస్ h అవుతుంది అండ్ అగైన్ ఫార్ములా నుంచి మనకి sin a ప్లస్ b అంటే ఏం తెలుసు sin a ప్లస్ b ఇస్ ఈక్వల్ టు sin a ఇంటూ cos b ప్లస్ cos a ఇంటూ sin b అని తెలుసు కదా ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి లిమిట్ h టెన్స్ టు 0 sin c ప్లస్ h అంటే ఏం రాయొచ్చు sin c ఇంటూ cos h ప్లస్ cos c ఇంటూ sin h ఓకే ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి అమ్మా ఏమవుతుంది sin c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 cos h ప్లస్ cos c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 sin h ఓకే సో h అనేది 0 ని అప్రోచ్ అవుతున్నప్పుడు cos h వాల్యూ ఏ వాల్యూని అప్రోచ్ అవుతుంది 1 ని అప్రోచ్ అవుతుంది అండ్ cos c ఇంటూ ఇక్కడ h అనేది 0 ని అప్రోచ్ అయినప్పుడు sin h 0 ని అప్రోచ్ అవుతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు sin c విచ్ ఇస్ ఈక్వల్ టు g ఆఫ్ c సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతున్నాయి అండ్ ఆ కామన్ వాల్యూ అనేది ఏమవుతుంది g ఆఫ్ c సో ఎప్పుడైతే లిమిట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అయ్యిందో ఈక్వల్ అయిందో లిమిట్ ఏమవుతుంది లిమిట్ x టెన్స్ టు c g ఆఫ్ x ఈక్వల్ టు ఆ కామన్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం g is continuous at every real number g is continuous at every real number అంతేనా ఇదే విధంగా కాస్ కూడా మనం కొసైన్ ఫంక్షన్ కంటిన్యూటీ చెక్ చేయాలి కదా సో కొసైన్ ఫంక్షన్ ఏమని కన్సిడర్ చేసాం h ఆఫ్ x ఈక్వల్ టు cos x అని కన్సిడర్ చేసాం ఓకే సో ఇప్పుడు ప్రతి రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూటీ చెప్పాలి కాబట్టి c అనేది ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేశాను h ఆఫ్ c అనేది ఏమవుతుంది cos c సిమిలర్ ప్రొసీజర్ అమ్మా ఇప్పుడు లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేద్దాం ఓకే సో లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే x అనేది c ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు ఓకే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు x వాల్యూ అనేది లెస్ దెన్ c ఉంటుంది కదా సో నేను x అనేది c మైనస్ h అని c మైనస్ h అని కన్సిడర్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందమ్మా ఈ h ఏంటి పాజిటివ్ రియల్ నెంబర్ ఓకే సో యాజ్ x టెన్స్ టు c అయినప్పుడు h అనేది ఏమవుతుందమ్మా టెన్స్ టు 0 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 h ఆఫ్ x అంటే ఇక్కడ ఏమని డిఫైన్ చేసాం cos x కదా ఇక్కడ x ప్లస్ లో c మైనస్ h ఉంది cos c మైనస్ h దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 cos c మైనస్ h అంటే ఫార్ములా ఏం రాయొచ్చు cos c ఇంటూ cos h ప్లస్ sin c ఇంటూ sin h ఓకేనా ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి cos c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 cos h ప్లస్ sin c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 sin h ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు cos c ఇంటూ సో h అనేది 0 ని అప్రోచ్ అయినప్పుడు cos h ఏమవుతుంది 1 sin c ఇంటూ h అనేది 0 ని అప్రోచ్ అయినప్పుడు sin h 0 దట్ ఈస్ ఈక్వల్ టు cos c అనేది ఏంటి h ఆఫ్ c వాల్యూ ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి రైట్ హ్యాండ్ లిమిట్ అంటే x అనేది c ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయ్యేటప్పుడు x వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది గ్రేటర్ దెన్ c కదా సో x ని c ప్లస్ h అని కన్సిడర్ చేశాను సో యాజ్ x టెన్స్ టు c h అనేది ఏమవుతుంది టెన్స్ టు 0 ఓకే లిమిట్ h టెన్స్ టు 0 h ఆఫ్ x అంటే మనకి ఏం తెలుసు cos x కదా ఇక్కడ x ప్లస్ లో c ప్లస్ h ఉంది cos c ప్లస్ h ఫార్ములా ఏంటి cos a ప్లస్ cos b అంటే cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b సో ఇక్కడ ఏమవుతుంది cos c ఇంటూ cos h మైనస్ sin c ఇంటూ sin h ఓకే లిమిట్ అప్లై చేయండి దట్ ఈస్ ఈక్వల్ టు cos c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 cos h మైనస్ sin c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 sin h దట్ ఈస్ ఈక్వల్ టు cos c ఇంటూ
లిమిట్ h tends to 0 cos h ఏమవుతుంది 1 మైనస్ sin c ఇంటూ లిమిట్ h tends to 0 sin h 0 దట్ ఈస్ ఈక్వల్ టు cos c అనేది ఏంటి h ఆఫ్ c వాల్యూ. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఆ కామన్ వాల్యూ ఏమవుతుంది h ఆఫ్ c. సో దేర్ఫోర్ లిమిట్ x tends to c h of x is equal to h of c అయ్యింది. అంటే h is continuous for every real number. For every real number. సో h అనేది ఏంటి ఇక్కడ? h అంటే ఏంటి? cos x కదా. అంటే therefore cosine function is continuous. Cosine function is continuous. Cosecant function కూడా కంటిన్యూస్ చెప్పాలి కదా. కొసికెంట్ ఫంక్షన్ ని మనం ఏమని రాయొచ్చమ్మా? కొసికెంట్ x ని 1/sin x అని రాయొచ్చు. ఓకేనా, 1/sin x. అండ్ ఇక్కడ sin x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలమ్మా. కొసికెంట్ x డిఫైన్ అవ్వాలి అంటే ఫంక్షన్ sin x అనేది నాట్ ఈక్వల్ టు 0 ఎప్పుడవుతుంది? 0 ఎప్పుడవుతుంది? sin అనేది sin x అనేది ఎప్పుడు 0 అవుతుంది? x వాల్యూ n π అయినప్పుడు, అంటే x ఈక్వల్ టు పై అయినప్పుడు, 2π అయినప్పుడు, 3π ఈ వాల్యూస్ అన్నిటి దగ్గర సైన్ అనేది 0 అవుతుంది కదా. అంటే ఇక్కడ సైన్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఖచ్చితంగా x నాట్ ఈక్వల్ టు nπ అయి ఉండాలి. ఓకేనా, అంటే x ఈక్వల్ టు nπ దగ్గర తప్ప మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కూడా ఇక్కడ కొసికెంట్ x కంటిన్యూస్ చెప్పొచ్చు. ఓకే, 1/sin అనేది మనం ఏమని కన్సిడర్ చేసాం? g ఆఫ్ x. మనకి ఆల్జీబ్రా ఫంక్షన్స్ నుంచి, ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ నుంచి మనకి ఏం తెలుసమ్మా? f అనేది కంటిన్యూస్ అయితే 1/f అనేది కంటిన్యూస్ అవుతుంది. ఎప్పుడు? ఆ f ఆఫ్ x అనేది నాన్ జీరో అయి ఉండాలి. అలానే ఇక్కడ g is continuous and g not equal to 0 for x not equal to nπ where n belongs to z. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? therefore 1/g is continuous for every real number, continuous for every real number except at nπ. nπ దగ్గర తప్ప మిగిలిన అన్ని వాల్యూస్ దగ్గర కూడా 1/g కంటిన్యూస్ అవుతుంది. 1/g అనేది ఏంటి? కొసికెంట్. ఓకే, సో కొసికెంట్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. కొసికెంట్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. అర్థమైందా? ఓకే, కొసికెంట్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ చెప్పాం. సో మనల్ని కొసైన్ కొసికెంటే కదా కంటిన్యూస్ చెప్పమన్నారు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ సీకెంట్ ఫంక్షన్ అండ్ కాటేజెంట్ ఫంక్షన్. సో అగైన్ మనం ఇక్కడ sin x కంటిన్యూటీ అని చెప్పాలి అండ్ cos x అనేది కంటిన్యూటీ చెప్పాలి. ఎందుకు? ఇక్కడ సీకెంట్ x అంటే ఏంటి? సీకెంట్ x అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? 1/cos x అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు సీకెంట్ x కంటిన్యూస్ అవ్వాలి అంటే cos x అనేది కంటిన్యూస్ అయి ఉండాలి అండ్ cos x అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లం లో cos x అనేది కంటిన్యూటీ ప్రూవ్ చేసాం కదా. సో cos x అనేది కంటిన్యూటీ అవుతుంది అండ్ ఇక్కడ cos x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. cos x ఈక్వల్ టు 0 ఎక్కడవుతుందమ్మా? cos x అనేది ఈక్వల్ టు 0 ఎక్కడవుతుంది? x అనేది ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2 అయినప్పుడు. ఓకే, వేర్ n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా? అంటే ఏంటి? x అనేది π/2 అయినప్పుడు, నెక్స్ట్ 3π/2, 5π/2, అలాగే మైనస్ కూడానా. ఓకే, -π/2, -3π/2 ఈ విధంగా. సో x అనేది ఈక్వల్ టు 2n+1 π/2 అయినప్పుడు cos x అనేది ఏమవుతుంది? ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ ఇక్కడ సీకెంట్ x అనేది కంటిన్యూటీ చెప్పాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా x అనేది ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 2n+1
ఇంటూ పై బై 2 అయి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చమ్మా, cos x అనేది కంటిన్యూస్ అని తెలుసు కదా. cos x ఈస్ కంటిన్యూస్ at every real number. At every real number. ఇప్పుడు secant x is equal to 1 by cos x అండ్ cos x అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా x అనేది ఏమై ఉండాలి, x నాట్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2. సో మనకి ఆల్జీబ్రా ఫంక్షన్స్ నుంచి, ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ నుంచి ఏం తెలుసమ్మా, f అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అయ్యి ఉంటే కనుక 1 by f కంటిన్యూస్ అవుతుంది when f is not equal to 0. సో ఇక్కడ కూడా cos x కంటిన్యూస్ కాబట్టి secant x is continuous at every real number except. సో ఎక్కడ 2n plus 1 pi by 2 దగ్గర తప్ప మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఎక్సెప్ట్ at x ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2. ఇదేంటి, secant x. సేమ్ cotangent అంటే cot x అంటే ఏం తెలుసు మనకి, sin x బై cos x. సో ఇప్పుడు ఇక్కడ sin x అనేది g of x అని, cos x అనేది h of x అని కన్సిడర్ చేయండి. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ప్రీవియస్ ప్రాబ్లం లో. సో ఫస్ట్ g of x కంటిన్యూస్ అవుతుందని చెప్పండి అండ్ h of x కంటిన్యూస్ అవుతుంది అని చెప్పండి. ఇప్పుడు g కంటిన్యూస్ h కంటిన్యూస్ అయితే g of x బై h of x కూడా కంటిన్యూస్ అవుతుంది కదా. ఈజ్ కంటిన్యూస్, g బై h కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్. కానీ ఇక్కడ h of x అనేది ఏమై ఉండాలి, నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. h of x అంటే ఏంటి, cos x. cos x నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే x నాట్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 అయి ఉండాలి. ఓకే, సో ఏం చెప్పొచ్చమ్మా, g అండ్ f అనేవి కంటిన్యూస్ కాబట్టి g బై f ఈజ్ కంటిన్యూస్ at every real number except at x equal to 2n plus 1 into pi by 2. Okay, g by f అనేది ఏంటి, cot x. So cotangent is continuous function. Cotangent is continuous function at every real number except x equal to 2n plus 1 into pi by 2. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా ముందు sin x కంటిన్యూటీ చెప్పాలి అండ్ cos x కంటిన్యూటీ కూడా చెప్పిన తర్వాత ఇవన్నీ మెన్షన్ చేయాలి. అర్థమైందా ప్రాబ్లం ఎలా చేయాలో? సో ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ 5A అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ మనం డిఫరెన్షియబిలిటీ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి, డిఫరెన్షియబిలిటీ. ఓకేనమ్మా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.